काश्यपान्वयसञ्जातं शरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजं मुनिं वन्दे वेदान्तकर्पूरचामीकरकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशम् श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदामनन्यशरणः शरणं प्रपद्ये श्रीरङ्गभोगिशयनोपरिजातनिद्रं नीलाकृतिन्निखिलपालनजागरूकं श्रीरामचन्द्रकुलदैवतमञ्जनाभं శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహండి. మా ఆచార్యులు శ్రీ 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 త్రితండ్రి శ్రీ రంగరామాంజనేయ స్వామి వారి మంగళాశాసనాలతో మనం ధనుర్మాసంలో ఈరోజు 17వ పాసురం అర్థ అనుసంధానం చేసుకుందాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకొని వాచ్యార్థాన్ని తెలుసుకొని ఆ తర్వాత రంగనాథుని వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. அம்பரமே தண்ணீரே சோரே அரண் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்தோங்கி உலகளந்தா உம்பர்கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற்கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలోరెంబావాయ్. అంబరం, తన్నీర్, సోర్ అంటే వస్త్రాలు, చల్లని నీరు, అన్నము. ఈ మూడింటిని కూడా అరంశయ్యం ఎంతో ఔదార్యంతో దానం చేస్తాడట స్వామి అయినటువంటి నందగోపాలుడు. మాకు స్వామి అయిన ఓ నందగోపాల, నిద్ర నుండి లేమ్మా అని ఈ గోపబాలికలు అందరూ కలిసి అడుగుతున్నారు. ఇంకా పక్కన యశోదా పిరాటి కనిపించింది. ఆమెను మేల్కొలుపుతున్నారు. స్త్రీలందరికీ కూడా తలమాణిక్యం వంటిదానివి కదా నువ్వు, మా కులానికి మంగళదీపం వంటిదానా ఓ యశోదాదేవి, మేలుకో. ఇంకా తర్వాత కృష్ణ పరమాత్మ కనిపించాడు. ముందు నందుడు, ఆ తర్వాత యశోద, ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఇంకొక మంచం మీద కనిపించాడు. ఆయన్ని లేపుతున్నారు. బాగా పిరిగి లోకాలన్నీ కొలిచిన ఓ నిత్యసూరుల నాయకుడా, ఓ శ్రీకృష్ణ మేలుకో అన్నారు. ఆ పక్కన ఉన్న బలరాముడి దగ్గరికి వెళ్ళారు. ఆ బలరాముణ్ణి ఇంకో 2 పాదాలతోటి కీర్తిస్తున్నారు. పాదములకు ఆభరణం ధరించిన ఓ బలరామస్వామి, నీవు నీ తమ్ముడైన శ్రీకృష్ణుడు మేలుకొనండి అని ఈ పాసరంలో గోదాదేవి నలుగురిని లేవమని అడుగుతోంది. నందుడు, యశోద, కృష్ణుడు, బలరాముడు. మరి ఈ పాసురంలో రంగనాథుని గురించి ఎలా చెప్పబడిందండి అంటే, రంగనాథుడు శ్రీకృష్ణ పరమాత్మగాను వచ్చాడు, వామనావతారము ధరించాడు, బలరామావతారము ధరించాడు, రామచంద్రుడుగాను అవతరించాడు. అన్ని అవతారాలు శ్రీరంగనాథుడే ధరించాడు అని శ్రీరంగరాజస్తవంలో భట్టరు వారు చెప్పిన విషయాన్ని మనం మొట్టమొదటి పాసురంలోనే తెలుసుకున్నాం. అదే విషయాన్ని మళ్ళీ మనం ఇంకొన్ని విశేషాలతోటి తెలుసుకుందాం. ఇక్కడ ఈ పాసురంలో రంగనాథుని వైభవాన్ని తెలుసుకుందాం. అంబరమే తన్నీరే సోరే అరంశయ్యం. నందుడు వస్త్రాల్ని విరివిగా ఇచ్చాడట ఔదార్యంతో. అలాగే నీరు, తన్నీరే చల్లని నీరు కూడా ఇచ్చారట. సోరే అంటే అన్నాన్ని కూడా ఉదారంగా ఇచ్చారు. ఎవరు? ఎంబెరుమాన్, మనకి నాథుడైనటువంటి వారు. నందగోపాల ఎഴുందిరాయ్, ఓ రంగనాథ, శ్రీకృష్ణ స్వరూపుడైనటువంటి ఓ శ్రీరంగనాథ, లేచి మమ్మల్ని అనుగ్రహింపుము అని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రంగనాథుడు వస్త్రాన్ని ఇచ్చాడట, చల్లని నీరు ఇచ్చాడు, అన్నాన్ని ఇచ్చాడు. ఎప్పుడిచ్చాడండి? ఎవరికిచ్చాడు ఈ రంగనాథుడు? తురుష్కులు దండయాత్రలు చాలాసార్లు జరిగినాయి శ్రీరంగ క్షేత్రం మీద అని మనం చెప్పుకున్నాం. ఆ దండయాత్రలకి వచ్చినప్పుడల్లా నంబెరుమాళ్ళ విగ్రహాన్ని, మూలవర్లు అయితే కదపలేరు కదండి, ఆయన్ని గోడ కట్టి రక్షించుకోవడం. ఈ నంబెరుమాళ్ళని మాత్రం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళారు పెళ్ళే లోకాచార్య స్వామి వారు. ఇంతకుముందు కూడా మనం తెలుసుకున్నాం ఆ విషయాన్ని.
పెళ్లిలోకాచార్య స్వామివారు అక్కడి నుంచి విగ్రహాన్ని తిరుక్కోటియూరు దగ్గర ఉండేటువంటి జ్యోతిష్కుడి అనే దాంట్లో దాచి ఉంచారు. ఆ గుహలో దాచి ఉంచారు చాలా రోజులు. అక్కడి నుంచి తర్వాత కర్ణాటక, కేరళ అన్నీ తిరిగి ఆఖరికి తిరుమలలో కొన్ని రోజులు ఉంటారు మన శ్రీరంగనాథుడు. రంగమండపంలో కొన్నాళ్ళు వేయించేసి ఉన్నాడు. అలా తీసుకువెళ్తున్నటువంటి దారిలో తిరుక్కణాంబి అనే ఊరిలో నంబెరుమాళ్ళు ఉన్నప్పుడు, అన్ని చోట్ల దాచారు కదండి, ఆ తిరుక్కణాంబి అనే ఊరిలో ఉన్నప్పుడు నమ్మాళ్వార్లు ఆళ్వార్ తిరునగర్ నుండి బయలుదేరారట. నంబెరుమాళ్ళు సేవించుకుందామని ఆయన బయలుదేరారు. ఈయనేమో అనుకోకుండా ఈ తురుష్కుల దాడి వలన అక్కడ లేరు శ్రీరంగంలో, తిరుక్కణాంబిలో ఇద్దరు కలుసుకున్నారు. ఆ నమ్మాళ్వార్లను సేవించగానే నంబెరుమాళ్ళకి చాలా ఆనందం కలిగిందంట. మనం చెప్పుకుంటున్నాం కదా, అది విగ్రహం కానే కాదు, సాక్షాత్తుగా పరమపద నాథుడే అక్కడ ఆ రూపంలో ఆ శరీరంతో ఉన్నాడు. నమ్మాళ్వార్లైనా అంతే, పెరుమాళ్ళైనా అంతే. ఏ ఆలయంలో ఏ విగ్రహాన్ని చూసినా అది విగ్రహం మాత్రం కాదు, పెరుమాళ్ళ రూపమే అది. మొన్న ఒక ఇంటర్వ్యూ చూశానండి. ఉత్తర దేశం వాళ్ళు గుజరాతీలు ప్రతిరోజు కృష్ణ పరమాత్మకి రాత్రిలో శయన సేవ చేస్తారు, అలాగే ఉదయం మేల్కొలుపు చేస్తారు. అన్నీ మన ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉంటే ఎలా కృష్ణ పరమాత్మకి సేవలు మన పిల్లవాడికి ఎలా చేస్తామో అలాగే కృష్ణ పరమాత్మకు కూడా సేవలు చేస్తారు. వాళ్ళని ఇంటర్వ్యూలో అడిగారు, మీ కన్నంతో మీకు ఏదైనా అనుభవాలు ఉన్నాయా అని అడిగారు. అంటే ఆయన చెప్పడానికి చాలా సంశయిస్తూ చెప్పారు. ఆయన భక్తులు చాలా సంశయిస్తూ చెప్పారు, మాకు చాలా అనుభవాలు ఉంటాయి. రోజు స్వామిని పడుకోబెడతాం కదా, పడుకునేటప్పుడు కాళ్ళు ఒత్తి పడుకోబెడతాం మేము. ఎంత విగ్రహం ఉంటుందండి ఇంట్లో, ఆరాధన విగ్రహం అంటే ఆ విగ్రహానికి కూడా కాళ్ళు ఒత్తి అంత శ్రద్ధగా చేస్తారు కదా ఎన్ని వాళ్ళు. అంటే వాళ్ళకి ప్రేమే ముఖ్యం. మర్యాద, శాస్త్రం, ఒక మడి, ఇవన్నిటికంటే కూడా ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అంటే మేము పాదాలు ఒత్తినప్పుడు మాకు ఒక రాయిని లేదా ఏదో ఒక మెటల్ని మేము పట్టుకున్నట్టుగా మాకు అసలు ఆ స్పర్శే ఉండదు. చిన్నపిల్లవాడు పడుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఏదైనా ఎక్కడైనా స్వామికి కొంచెం కితకితలు పెట్టినట్టు అనిపిస్తే స్వామి ఎంతో నవ్వుతూ కనిపిస్తారు మాకు. మనకి కితకితలు పెడితే మన నవ్వు వస్తుంది కదా, అలాగే కనిపిస్తారు. ఇంకెంతకంటే నేను మీకేం చెప్పను అని అన్నారు ఆయన. అంటే అది విగ్రహం కాదు. కోవిల్లో కూడా, మా కోవిల్లో మొన్నే ఆళ్వార్ల సన్నిధి అంతా కూడా జీర్ణోద్ధరణ జరిగినప్పుడు ప్రతి విగ్రహం కాదు, ముందు తీసుకువచ్చారు ప్రాణప్రతిష్ఠ చేయకముందే. అన్నిట్లోనూ కూడా అవయవాలు, మన దేహంలో ఏవేవి అవయవాలు ఉంటాయో శాస్త్రంలో ఆ మంత్రాలన్నీ కూడా చదువుతూ ఆయా అవయవాల్ని, ఇంద్రియాలని అన్నిటినీ కూడా అందులోకి ఆవాహన చేశారు. ఆ విగ్రహాల్లోకి చేశాక అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేశారు. అంటే ఆ స్వామి అక్కడ నిలబడి ఉన్నారు, ఆ ఆళ్వారే అక్కడ వేయించేసి ఉన్నారు, కూర్చునో నుంచునో పడుకునో వారే వేయించేసి ఉన్నారు. అలా నంబెరుమాళ్ళు నమ్మాళ్వార్లు ఒకరినొకరు చూసుకునేసరికి ఆనందం కలిగిపోయిందట. భక్తుల్ని చూస్తే భగవంతునికి ఆనందం కలగదా అండి? అందులోనూ నమ్మాళ్వార్, మన ఆళ్వార్ అని ఆయనే బిరుదిచ్చి సత్కరించినటువంటి నమ్మాళ్వార్ కనిపించేసరికి ఇక ఆనందాన్ని ఆపుకోలేకపోయారట. వెంటనే ఆయనకి సన్మానం చెయ్యాలి అని అనుకున్నారు. అర్చక ముఖేన నమ్మాళ్వార్ని చూడగానే తమ శేష వస్త్రాన్ని ఆయనకి ఇప్పించి సన్మానం చేశారట మన శ్రీరంగనాథుడు. నమ్మాళ్వార్లను చూడగానే ఆనందంతో వస్త్రాన్ని సన్మానం చేశారు వస్త్రంతో. ఇలా నమ్మాళ్వార్లకి వస్త్రాన్ని ఇచ్చారు రంగనాథుడు అని చెప్తూ ఉంటారు. అలాగే తురుష్కుల దండయాత్రలు అన్నీ అయిపోయి కొంత ప్రశాంత వాతావరణం ఉన్నాక దండయాత్రలు శ్రీరంగనాథుడిని, నంబెరుమాళ్ళని తీసుకువచ్చేశారు. శ్రీరంగ దేవాలయానికి తీసుకువచ్చేసరికి అక్కడ అప్పటికే ఇంకొక అర్చామూర్తిని వేయించేసి ఉంచారు. ఎందుకంటే అక్కడ అర్చామూర్తి లేరు అని అనుకున్నారు. అప్పుడు ఉన్నవాళ్ళు కొన్ని తరాలు గడిచిపోతాయి కదా, ఆ విగ్రహం అక్కడి నుంచి వెళ్ళిపోయి కనబడకపోయిందని చెప్పేసి ఇంకో విగ్రహాన్ని చేయించినట్టున్నారు. ఆ విగ్రహం ఉంది. ఇప్పుడేమో తిరుమల నుంచి ఈ విగ్రహం వచ్చింది. ఈయన నంబెరుమాళ్ళు శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి ఉత్సవర్లు అని తెలిసిన వారెవరో గుర్తుపట్టి ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. ఇప్పుడు ఏది పాత విగ్రహం తెలియాలి. ఎందుకంటే కొత్తది ఇది పాతదా అది పాతదా అనేది డౌట్ వచ్చింది వాళ్ళకి. అక్కడ ఉన్న వాళ్ళకి డౌట్ వస్తే మరి ఎలాగా అంటే అక్కడ ఉన్న చాకలి చెప్పాడట, స్వామి వస్త్రాలన్నీ నేను ఉతికి ఆరేసి తీసుకొస్తూ ఉంటాను కదా, వాటికి ఉండే పరిమళం నాకు తెలుసు.
మీరు ఒకసారి ఇద్దరికి తిరుమంజనం సమర్పించండి. పెరుమాళ్ళకి తిరుమంజనం సమర్పించి నంబెరుమాళ్ళకి ఆ వస్త్రంతో తీర్థం, ఇరవాడ తీర్థం అంటాం కదా, అది తీర్థం నాకు ఇస్తే ఏది మన విగ్రహం నేను చెప్పేస్తాను అని అన్నారట ఆ చాకలి. మన పెరుమాళ్ళు సర్వగంధ సర్వరస కదా, దాంతో తిరుమంజనం అలాగే స్వీకరించి ఆ ఏర్వాడ తీర్థాన్ని అర్చకులు చాకలివానికి ఇస్తే ఏది పాత విగ్రహమో ఆయన గుర్తుపట్టేశారు. ఈయనే మన నం పెరుమాళ్ ఈయనే అని చాకలి చెప్పాడప్పుడు. నం పెరుమాళ్ అనేది అప్పటి వరకు ఆయన పేరు అర్చామూర్తి, మరి శ్రీరంగనాథుడే అని ఉన్నాదో మరి దాసరాలకైతే తెలియదు. ఆ చాకలి గుర్తుపట్టి ఈయనే నం పెరుమాళ్, మన పెరుమాళ్ ఈయనే అని చెప్పి అన్నారట. రామానుజుల వారు అక్కడ చాకలివాని జ్ఞానం చూశారు, కానీ రామానుజుల సన్నిధిలోనే ఆ సమక్షంలోనే జరిగింది ఇది. అందుకని కులం కూడా చూడలేదు. అప్పుడు అడుగుతారు పెరుమాళ్ళని, స్వామి ఈ వంశం వారందరికీ కూడా నువ్వు మోక్షాన్ని ఇవ్వవలసింది. సారీ రంగనాథుడు అడుగుతాడు చాకల్ని, నన్ను గుర్తుపట్టావు నువ్వు, నీకు వరం ఇస్తాను, ఏదైనా కోరుకో అని అడుగుతారు. అంటే చాకలి అంటాడు, కృష్ణావతారంలో నీకు బట్టలు ఇవ్వలేదు మా వంశం వాళ్ళు, చాకలి వంశం వాళ్ళు నీకు బట్టలు అడిగితే ఇవ్వలేదు, నువ్వు మధురకు వచ్చావు, మధుర కంస సంహారం ముందు మధురకు వచ్చినప్పుడు చాకలి కనిపిస్తే వస్త్రాలు ఇమ్మంటే ఇవ్వలేదని వాళ్ళు చావగొట్టి తీసుకుంటారనుకోండి కృష్ణుడు బలరాముడును. మా వంశం వాళ్ళందరికీ కూడా నువ్వు మోక్షాన్ని ఇవ్వి, ఆ తప్పుని క్షమించు అని అడుగుతారు. ఆ తప్పుని క్షమించమని అడిగితే అలాగే అంటాడు రంగనాథుడు. అలా తీర్థాన్ని రంగనాథుడు చాకలివానికి ఇవ్వడము, ఆ చాకలివాడు పెరుమాళ్ళని గుర్తుపట్టడం జరిగింది. మరి ప్రసాదం, సోరే అంటే ప్రసాదం మనందరికీ ఇది తెలిసిన కథే. సోరే అంటే అన్నం కదా, అంటే ఆహారం, తినబడేది ఏదైతే ఉంటుందో దాన్ని అన్నము అని అంటారు. శ్రీరంగ క్షేత్రానికి పురోహితులు మన కూరత్తాళ్వాన్. ఆయన ఆండాళ్ అనే ఆమెను వివాహం చేసుకున్నారు, కానీ ఎప్పుడూ సంసారం అనేది చెయ్యలేదు. కానీ ఇద్దరు ఒకసారి ఒక వర్షాకాలంలో ఇద్దరు ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నారు. కూరత్తాళ్వాన్ ఏ రోజుకు ఆ రోజే భిక్షం తీసుకునే వచ్చారు, బిచ్చం ఎత్తుకునే వచ్చి అదే సాపాటు చేసి ఇద్దరు ఉండేవారు, ఇంట్లోనే ఉండేవారు ఇద్దరు. కానీ ఒక వర్షాకాలంలో ఒక కంటిన్యూస్గా 3-4 రోజులు వర్షం పడేసరికి ఈయనకి భిక్షాటనకి వెళ్ళడానికి కుదరలేదు. ఏమీ తినకుండానే, సాపాటు ఏమీ లేకుండానే అలాగే పడుకుని ఉన్నారు కూరత్తాళ్వాన్. ఆండాళ్ గారు కూడా ఏం తినలేదు, ఆండాళమ్మ కూడా. కానీ భర్తను చూసి చాలా బాధ వేసింది మన ఆండాళ్ గారికి. ఆండాళమ్మ అనుకుంది మనసులో, కూరత్తాళ్వాన్ గారి భార్య, అయ్యో శ్రీరంగనాథుని సన్నిధిలోంచి ఆరగింపు గంట వినిపించింది. ఆ నైవేద్యం గంట వినగానే, స్వామి నీ భక్తుడేమో ఇక్కడ పస్తులు పడుకున్నాడు, నువ్వు ఆరగిస్తున్నావా ప్రసాదాన్ని అని అన్నారు. అది అరవణి ఆరగింపు జరుగుతోంది అప్పుడు. అరవణి ప్రసాదం అంటే రాత్రి ఆఖరిన పవళింపు సేవలో ఆరగింపు చేసిన ప్రసాదం కదా, అది జరుగుతోంది. వెంటనే ఉత్తమ నంబి అనే ఆచార్యులని పిలిపించి, వర్చకుల్ని పిలిపించి వెంటనే గంగాళాలతో ప్రసాదాన్ని కూరత్తాళ్వాన్ ఇంటికి పంపించండి అని ఆజ్ఞాపించారు. ఆరవణి ప్రసాదం వచ్చింది గంగాళంలో, కూరత్తాళ్వాన్ ఇంటికి వచ్చింది. వాళ్ళు తలుపు కొట్టి ప్రసాదం ఇచ్చారు. అదేంటి, నేనేం కోరుకోలేదే, నేనేం అడగలేదే అని అన్నారు కూరత్తాళ్వాన్. ఆండాళమ్మ గారిని పిలిచి, నువ్వేమైనా కోరుకున్నావా అని అడిగారు. అంటే ఏం లేదండి, మిమ్మల్ని చూసి బాధ కొద్దీ నేను మనసులో అనుకున్నాను అంతే అని అన్నారు. చూసావా ఎంత తప్పు చేసావో నువ్వు అని చెప్పి అనుకుని ఆ కూరత్తాళ్వాన్ 2 ముద్దలు తీసుకుంటారు, ఆండాళమ్మ గారికి ఇస్తారు. అదే ఇద్దరు సాపాటు చేసి ఉంటారన్నమాట. ఆ ప్రసాదం తీసుకోవడం వలన ఆమెకు, ఆండాళమ్మ గారికి, కూరత్తాళ్వానికి 2 పిల్లలు పుడతారు. ఆ పుట్టిన పిల్లలకి రామానుజుల వారు తమ ఆచార్యులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యాస భట్టర్, పరాశర భట్టర్ అని పేర్లు ఉంచుతారు. వారిద్దరి నామాల్ని నేను ప్రచారంలోకి తీసుకువస్తాను అని వేళ్ళు 3 ముడుచుకుని ఉన్న సందర్భంలో ఆళ్వందార్లకి మాట ఇస్తారు కదా, అది ఈ 2 పిల్లలకి పేర్లుంచి అందులో 2వ మాటని నెరవేరుస్తారు మన రామానుజుల వారు. ఆచార్య ప్రసాదం వలన, రంగనాథుడు పంపించిన అరవణి ప్రసాదం వలన కూరత్తాళ్వానికి, ఆండాళమ్మ గారికి 2 పుత్రులు పుడతారు. చాలా పాండిత్యం కలిగినటువంటి వారిని వేరే చెప్పాలా? వాళ్ళిద్దరు ఎక్కడ పెరిగారండి?
శ్రీరంగనాథుని ముందు ఉండే ఆమోద స్తంభాలకు ఉయ్యాలు కడితే ఆ ఉయ్యాల్లో వేసి పెంచారట ఇద్దరిని కూడా. ఎవరు పెంచారు? రంగనాథుడు, పిరాట్టి ఇద్దరూ పెంచారు. అలాంటి జ్ఞానవంతులైన బిడ్డలు రంగనాథుని యొక్క ప్రసాదం వలన ఈ కూరత్తాళ్వానికి జన్మించారు. ఇలా సాపాటుకి ప్రసాదం, అలాగే తన్నీరు, మంచినీరు, వస్త్రం 3 కూడా రంగనాథుడు భక్తులకి అనుగ్రహించారు. ఇంకా తర్వాత లైన్లో పిలుస్తున్నారు. కొంబనార్కెల్లాం కొഴുந்தே కులవిళక్కే ఎంబెరుమాటి యశోదా అరివురాయ్. కొంబనార్కెల్లాం కొഴുந்தே. కొంబనార్కెల్లాం అంటే ఇక్కడ మనకి మంత్రాలు చెప్తారు. మంత్ర ప్రతిపాద్యుడు కదండి పరమాత్మ. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. దైవాధీనం జగత్సర్వం. ఈ జగత్తంతా ఎవరి అధీనంలో ఉంటుంది? పరమాత్మ శ్రీరంగనాథుని యొక్క అధీనంలో ఉంటుంది. మరి ఆ పరమాత్మ ఎక్కడ ఉంటాడండి? మంత్రంలో ఉంటాడు రంగనాథుడు. ఆ మంత్రం ఏదండి? మనకు తెలుసు, 3 వ్యాపక మంత్రాలు ఉంటాయి. అందులో శ్రీరంగ క్షేత్రంలో ఎక్కువగా ఆరాధన జరిగేది మాత్రం 2వ మంత్రమైనటువంటి వాసుదేవ మంత్రాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారట. కానీ మంత్రరాజ్యమైనటువంటి తిరుమంత్రం, మూల మంత్రం అని చెప్పుకుంటామే, ద్వైమంత్రానికి చరమశ్లోకానికి కూడా అదే మూలమైనటువంటి మంత్రం. అలాంటి మంత్రంలో నువ్వు వేంచేసి ఉంటావు కదా స్వామి. మంత్రరూపంగా ఉంటాడు, యంత్రరూపంగా ఉంటాడు స్వామి, బింబరూపంగా ఉంటాడు, అలాగే కుండల రూపంలో 4 రకాలుగా స్వామి ఉంటాడు. పరమాత్మ ఉండేటువంటి మంత్ర రూపాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ మంత్రంలో అష్టాక్షి మంత్రప్రదుడు ఎవరండి? అష్టాక్షి మంత్రప్రదుడు శ్రీరంగనాథుడే పదరీ రూపంలో ఇచ్చాడు. ఆ మంత్రంలో ప్రతిపాదింపబడుతున్న పరమాత్మ ఆరాధ్య దైవము శ్రీరంగనాథుడే. దివ్యదేశాలన్నిట్లోకి అగ్రగణ్యుడు మన శ్రీరంగనాథుడే. అలాంటి స్వామి మంత్రాలన్నిట్లోకి కూడా మంత్రరాజమైనటువంటి కుల విళక్కే అన్నారు. కులం ఏ కులాన్ని ఇస్తుందండి? మనకు ఒక వైష్ణవ కులాన్ని ఇస్తుంది ఆ మంత్రము. అలాగే ఆ ప్రకాశాన్ని కూడా కలగజేస్తుంది. ప్రపన్న కులం ప్రకాశించేలా చేస్తుంది దాన్ని అనుష్ఠానంలో పెట్టుకున్న వారికి. ఎంబెరుమాటి. ఎంబెరుమాటి అంటే మన రంగనాథుడికి అధ్యయనోత్సవాలు జరుగుతున్నప్పుడు 7వ రోజున రంగనాయకి వేషంలో అలంకారం చేస్తారు. ఆ అమ్మ ఎలా కూర్చుంటుందో తెల్లని వస్త్రాన్ని, చీరని ధరింపచేసి అంత రాజ్యసంగాను కూర్చుంటారు. అమ్మలాగే జడ వేసుకుంటారు, కిళిని పట్టుకుంటారు, చిలకను పట్టుకుంటారు. అంత అందంగా ఆభరణాలన్నీ ధరింపచేస్తారు. రంగనాయకి వేషంలో అలంకారం చేస్తారు. అలా చూసి భట్రవారిని పిలిచి, భట్టరే నేను ఎలా ఉన్నానండి అని అడిగారట ఒకసారి ఆ వేషంలో ఉన్నప్పుడు. అంటే భట్రవారు అంటారు, అన్నీ బాగున్నాయ్యా, నువ్వు చాలా ట్రై చేసావు అమ్మని ఇమిటేట్ చేద్దామని, కానీ ఆ కళ్ళల్లో కరుణుందే అది మాత్రం నీకు రాలేదయ్యా. అమ్మే ఎలాగైనా, అమ్మ కళ్ళల్లో ఉన్నది దయ నీ కళ్ళలో కనిపించట్లేదు అని చెప్పి అన్నారట భట్టరు వారు రంగనాథుడితోటి. ఎంబెరుమాటి. అలా రంగనాయకి వేషం వేసుకున్నా మనకి తల్లి తండ్రి అన్నీ కూడా మంత్రమే కదండి. ఆ మంత్రంలో ఉన్నది శ్రీరంగనాథుడే. ఎంబెరుమాటైనా ఆయనే, ఎంబెరుమానైనా ఆయనే. యశోద అరివురాయ్. యశోద అంటే కీర్తిని ఇచ్చేది. యశ దదాతి ఇది యశోద అని కదా, కీర్తిని కలిగించేది. ఆ మంత్రరాజాన్ని ఇచ్చినందుకు ఆయనకి కీర్తి వచ్చింది, మంత్రరాజాన్ని పొందినటువంటి వారికి కూడా కీర్తి వస్తుంది. మంత్రరాజాన్ని పొందితే కీర్తి ఎలా వస్తుందండి అంటే మా ఆచార్యులు ఒకసారి చెప్పారు. ఏం చెప్పారు? మీరు మంత్రాన్ని అనుసంధానం చేయడం ప్రారంభిస్తే చాలు, కొంబనార్కెల్లాం కొഴുந்தே కులవిళక్కే అన్నారు కదా. కులాన్నంతటినీ ప్రకాశింపచేస్తుంది, అందరికీ జ్ఞానాన్ని లభింపచేసేది. మంత్రాన్ని మీరు అనుసంధానం చేయడం ప్రారంభిస్తే కావాలంటే మీరు ప్రయోగం చేసి చూడండి అని కూడా అన్నారు స్వామి. ఏ శాస్త్రాలు తీకండి, ఏ పుస్తకము చదవకండి, ఒక్క శాస్త్రాన్ని జోలికి కూడా మీరు వెళ్ళొద్దు, పోని ఉపన్యాసాలు కూడా వినొద్దు. కేవలం మీకు ఉపదేశం చేయబడినటువంటి ఆ అష్టాక్షరి మంత్రాన్ని అలా జపమే చెయ్యండి. ఎంతో గహనమైనటువంటి శాస్త్ర విషయాలు కూడా మీకు అలా అలా గోచరించేస్తాయి అంతే. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ విషయం. ఎవరి దగ్గర మీరు సంప్రదాయబద్ధంగా ఏమీ చదువుకోనప్పటికీ కూడా ఆ మంత్రం కుల విళక్కు అంతే.
అయితే మీకు ఏ జ్ఞానం వస్తుంది అంటే ఇతరులతో దెబ్బలాడడానికో లేదా కొన్ని లక్షల జీతాన్ని తెచ్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించుకోవడానికో కాదు, ప్రపన్నులుగా ఉండే జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రపన్న కులం అంటాం కదా, ప్రపత్తి చేసిన వారందరిది ప్రపన్న కులం. శరణాగతి చేసిన వారందరూ ఆ కులమే. వాళ్ళు బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, వైశ్యులైనా, ఇంకొకరైనా అయినా అందరూ ప్రపన్నులే. ఇది ఒక కేటగిరీ అన్నమాట. ఈ ప్రపన్న కులం అంతటికీ కూడా ఈ మంత్రము ఒక విளக்கு అంటే ఒక దీపం, ఒక ప్రకాశాన్ని కలగజేస్తుంది. మరి ప్రపన్నులైన వారు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఇది మనకి తెలియజేస్తుంది ఆ మంత్రం. ఆ మంత్ర అనుసంధానమే అంత గొప్పది. ఇలాంటి అందరినీ కూడా నువ్వు రక్షించేవాడివి కదా స్వామి. ఇలాంటి వారందరికీ కూడా నువ్వు ఇవ్వవలసిన జ్ఞానాన్ని ఇస్తావు. మాకు నాథుడైనటువంటి నువ్వే ఇది కూడా మాకు కలగచేస్తావు అని మనం రంగనాథుని కీర్తిస్తున్నాము ఈరోజు. నిన్నైతే చివరి రంగనాథుని ఆలయ సమీపానికి వచ్చాము. అక్కడ ఉండే ఆచార్యుల అనుజ్ఞ పొందాము. లోపలికి రంగనాథుని సన్నిధిలోకి ఇంకా పూర్తిగా మనం ప్రవేశించలేదు. ఇంకొక చోట పడుకున్నటువంటి వారిని చూస్తున్నాం అంతే. సన్నిధి లోపల దాకా ఇంకా మనం ప్రవేశించలేదు. ఆ కుల విళక్కు అని అన్నారు. అలా మూలమంత్రాన్నంతా కూడా మూలమంత్రం మనకి జ్ఞానాన్ని కలగచేస్తుంది. ప్రపన్న కులాన్నంతా కూడా ప్రకాశింపచేస్తుంది. అంబరమూడరుత్తోంగి ఉలగళంద ఉంబర్కోమానే ఒరంగాదు ఎഴുందిరాయ్. రంగనాథుడే మనకి ఈ వామనావతారాన్ని ధరించాడు అని చెప్పుకున్నాం. అసలు ఇలా మేలుకొలుపు అని అంటున్నారు కదా, మేలుకొలపడం అనేది శాస్త్రసమ్మతమేనా? పెరుమాళ్ళని ఇలా మేలుకొలపచ్చా అని మనకి డౌట్ వస్తూ ఉంటుంది కదా. అందరినీ ఇలా లేపుతామండి మనం? లేపం కదా. ఇలా లేపాల్సిన అవసరం ఉందా? పడుకునేటప్పుడు కూడా స్వామిని మనం పడుకోబెడతాం. స్వామి నీకు పవళింపు సమర్పిస్తున్నాను, పడుకో అని చెప్పి పడుకోబెడతాం. అలాగే లేపేటప్పుడు కూడా కొన్ని అంటే మంగళ వాయిద్యాలతోటి మంగళకరమైనటువంటి అన్నీ చూపిస్తూ స్వామిని లేవవయ్యా అని అంటాం. అలా ఎందుకు? పడుకున్న వారిని అసలు లేపకూడదు అని శాస్త్రం కదా. పడుకున్న వారిని లేపకూడదు, కానీ దానికి కూడా కొన్ని ఉన్నాయి. చదువుకునే పిల్లలు ఖచ్చితంగా లేవాలి, బాధ్యతలు ఉన్నవారు ఖచ్చితంగా లేచి తీరాలి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు లేపకూడదు, చంటి పిల్లలు లేపకూడదు తప్ప వాళ్ళకు కూడా శాస్త్రంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి ఇలా లేపితే పెరుమాళ్ళకి ఆనందంగా ఉంటుందా అంటే, తొండరెప్పటి ఆళ్వార్లు మేలుకొలుపు పాడతారు కదా మనకి, స్వామి లేచి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని చెప్పి అంటారు. అలా ఒక రాజుగారిని లేపితేనే లెగుస్తారట ఆయన, పడుకోమంటేనే పడుకుంటారట ఆయన. లేపేటప్పుడైనా పడుకునేటప్పుడైనా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ కీర్తిస్తారు వారిని. అలాగే మంచి మ్యూజిక్ మంగళ వాయిద్యాలతోటి ఆయన్ని పడుకోబెడతారు. అంటే వీణాగానంతో కదా రంగరాజుని పడుకోబెట్టేది. రంగరాజుని వీణాగానంతోటే లేపుతారు, వీణాగానంతోటే పడుకోబెడతారు. హాయిగా ఉండే లాలి పాటలు పాడి పాదాలు ఒత్తుతూ పడుకోబెడతారు. మన ఆశ్రమంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, అందులో ఒకరోజు ఖచ్చితంగా ఇలా పవళింపు సేవ చేస్తారు. లైట్లన్నీ ఆర్పేసి, కరెంట్ లైట్లన్నీ ఆర్పేసి దీపాలు మాత్రమే పెడతారు. అందులో తెల్లని వస్త్రం కట్టి చక్కని మంచం వేసి పెరుమాళ్ళకి ఆ పాన్పు మీద పడుకోబెట్టి మన విష్ణుగారు చక్కగా సన్న పాటలతోటి, చిన్న పాటలతో అంటే మృదుమధురంగా ఉండే పాటలతోటి పాదాలు ఒత్తుతూ మనందరినీ కూడా మాట్లాడకుండా అది సేవించుకుని రండి అని చెప్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆ సేవ, ఎంత అద్భుతంగా ఉంటుంది. పడుకోబెట్టేటప్పుడు అలాగే పడుకోబెడతారు. లేపేటప్పుడు మనం తెలుసు, శ్రీరంగంలో మనం చూస్తాం మేలుకొలుపు ఎలా ఉంటుందో. బంగారు బిందెతో ఏనుగు తీసుకురావడం ఏంటి, అలాగే వీణాగానం మీద చక్కగా ఒకే వంశం వారు ఇప్పటికీ కూడా ఆ వీణని వాయిస్తూ రంగనాథుడికి ఆనందాన్ని కలిగిస్తూ లేపుతారు, మంగళకరమైన ద్రవ్యాలు అన్నీ పెట్టి. అలా శాస్త్రం చెప్తోంది లేపవచ్చు అని చెప్పి. మమ్మల్ని అనుగ్రహించడానికి కర్మ జ్ఞాన భక్తి యోగాలు ఏమీ లేవు అని చెప్తూ తొండరపుడి ఆళ్వార్లు 10 పాసురాల్లో కీర్తిస్తారు
ఇది శాస్త్ర సమ్మతమే అనే విషయాన్ని మనకి చెప్తారు పెద్దలన్నీ అందరూ కూడాను. అలా పడుకున్న స్వామి లేచినా కూడా ఇది శాస్త్రాన్ని అనుసరించే ఉంటాడు స్వామి. ఇష్టం వచ్చినట్టు లేచిపోవడం, ఇష్టం వచ్చినట్టు పడుకోవడం ఆయనకి కుదరదు. అర్చామూర్తిగా ఆ అర్చకుడికి పరాధీనుడై ఉంటాడు, ఆ మంత్రాలకి అధీనుడై ఉంటాడు స్వామి. అంబర మూడరుత్తోంగి ఒలగలందా. అంబరం అంటే ఆకాశం. ఆకాశం చీల్చుకుని పైదాకా వెళ్ళిపోయేలాగా కదా మీరు పెరిగిపోయారు ఆ రోజున అని మనం రంగనాథుడే వామనుడు అనే విషయాన్ని చెప్తున్నాం. నాట్య తిరుమలలో కూడా మన గోదాదేవి చెప్తుంది. మచ్చణి మాడ మదిళ రంగర్ వామననార్ పచ్చై పసొంతేవర్ తాం పండు నీరేత్తా. మచ్చణి మాడ, గొప్ప గొప్ప మణులతో కూడినటువంటి మేడలన్నీ కూడా, ప్రాకారాలతో కూడిన ఈ శ్రీరంగంలో మేడలు ఎలా ఉన్నాయి అంటే వామననార్, వామనుడు తిరిగి పెరిగి పెద్దయిపోయాడే, పెద్దయిపోతే ఎలా ఉంటాడో అలా ఉన్నాయంట ఇవన్నీ కూడాను. వామనావతారాన్ని ధరించి భూమిని కొలిచినటువంటి స్వామి ఇక్కడ శ్రీరంగ క్షేత్రంలో ఉన్నాడు. శ్రీరంగ క్షేత్రంలో ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉన్నాయి. వామనుడిగా వచ్చి పెరిగిన త్రివిక్రముడు ఎలా ఉన్నాడో ఇక్కడ మేడలన్నీ కూడా అలాగే ఉన్నాయి. పచ్చే పసుంతేవర్తాం పండు నీరెత్తా. ఆ వామనావతారం ధరించి నీరెత్తా, ఆ దానజలాన్ని గ్రహించాడే స్వామి, ఈ భూమిని యాచించాడే స్వామి అని గోదాదేవి అంటోంది. ఉత్తర శతకంలో కూడా, అంటే శ్రీరంగరాస్తవం ఉత్తర శతకంలో కూడా కీర్తిస్తారు మన పరాశర భట్టరు వారు. విక్రాంతే పాదపద్మే త్రిజగతదను సమం పాంసులీకృత్య లీలే అని అన్నారు. అంటే లీలౌ అని అన్నారు. ఓ శ్రీరంగనాథ, బలి వద్ద యాచకుడయ్యావు. విక్రాంతే పాదపద్మే, ఒకేసారిగా నీ శ్రీపాదపద్మాలతోటి, పెరిగిపోయిన పాదపద్మాలతోటి కొలు చేసుకున్నావు. అప్పుడు ఈ 3 లోకాలు ఎలా ఉన్నాయో తెలుసా అంటే పరమాణుప్రాయంగా ఉన్నాయి. అంటే నీ పాదాల మీద ధూళి ఎలా ఉంటుందో అలా ఉన్నాయి తప్ప పెద్ద ఏమీ కాదు అని అంటున్నారు. మీరు ఆకాశాన్ని చీల్చుకుని పరంపదం వరకు పెరిగిపోయినటువంటి స్వామి. ఉలగలంతా ఉంబర్ కోమానే, లోకాన్నంతా కూడా కొలుచుకున్నావు కదా స్వామి. ఎవరు కొలుచుకున్నది? నిత్య సూర్యనాయకుడైనటువంటి స్వామి కొలుచుకున్నాడు. తిరుమంగ ఆళ్వార్లు పెరి తిరుమలలో కీర్తిస్తారు. ఆళ్వార్లందరూ కీర్తించే నిత్య సూర్యనాయకుడా అని ముందే కీర్తిస్తారు కదా తిరువాయిముళ్ళలో. మొట్టమొదటి పాసుల్లోనే మయర్వరం అదినిలం అరుళినన్ అంటూనే అయర్వరం అమరర్గల్ అధిపతి యవనవన్. కొంచెం కూడా అంటే తామస గుణం లేకుండా భక్తి రూపాపన్న జ్ఞానం పొందినటువంటి నిత్యసూరులందరికీ నాయకుడైనటువంటి వారా అని కూడా చెప్తారు మనకి మొట్టమొదటి పాసురంలోనే నమ్మాళ్వార్లు. అలాగే పెరి తిరుమలలో కూడా అనేక పాసురాల్లో తిరుమంగ ఆళ్వార్లు కీర్తిస్తారు వీరిని. స్వామి నిత్యసూర్య నాయకుడివి నువ్వు అని చెప్పి. ముందిమేల్ నానమగనే పడైతాన్ ఉలగొండవన్. స్వామి యొక్క నాభి పద్మంలోంచి శ్రీరంగనాథుడి నాభి పద్మంలోంచి బ్రహ్మగారు వచ్చారు. ఆ బ్రహ్మగారిని నాభి కమలంలోంచి సృష్టించిన ఓ శ్రీరంగనాథ, ఇంకా ఏం చేస్తావు నువ్వు అంటే ప్రళయకాలంలో లోకాలన్నింటినీ కూడా ఉలగు ఉండవన్ ఆరగించి నీ కడుపులో ఉంచుకుంటావు కదా స్వామి. నువ్వు ఎటువంటి వాడివి? ఇమయోర్గల్ తాతెక్కిడ ఎన్బరాల్. నిత్యసూర్య నాయకుడివి నువ్వు, మా స్వామివి నువ్వే, నిత్యసూర్య నాయకుడివి నువ్వే. అలాంటి నిత్యవాసం చేసేది నిత్యసూర్య నాయకుడివైన నువ్వు నిత్యవాసం చేసేది శ్రీరంగ క్షేత్రంలోనే కదా అని అంటారు. పరమపదనాథుడే పరమపదంలో నిత్యసూర్యులతో సేవించబడే స్వామే ఇప్పుడు మనందరి కళ్ళకి సౌలభ్య గుణంతో కంటికి ఎదురుకుండా కనిపించే విధంగా శ్రీరంగ క్షేత్రంలో వేయించేసి ఉన్న స్వామి అని కీర్తిస్తారు శ్రీరంగనాథుణ్ణి. సెంపొన్కజలడి చెల్వా బలదేవా ఉంబియుం నీయుం ఉరంగేల్ ఎంపావాయ్. సెంపొన్ కజలడి. ఈ తర్వాత కీర్తిస్తున్నది రంగనాథుణ్ణి. ఆ శ్రీపాదాల యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తున్నారు. అవి ఎలా ఉన్నాయి అంటే మేలిమి బంగారు వంటి పాదములు కలిగిన స్వామి. సెంపొన్ కజల్ అడి, అందమైనటువంటి ఎర్రనైనటువంటి బంగారు రంగు, బంగారంతో ప్రకాశించేటువంటి కంకణాన్ని ధరించినటువంటి పాదములు కలిగిన స్వామి. రంగనాథుడి పాదాలకి అనేక ఆభరణాలు ఉంటాయి కదండి,
కంకణాలు ఉంటాయి, నూపురాలు ఉంటాయి, అలాగే చిన్న చిన్న మువ్వలు పెడతారు. ఆ పాదాలు అంటే పాదాలకు ఉండే వేళ్ళకి కూడా రకరకాల ఉంగరాలు పెడతారు. ఎన్ని ఆభరణాలండి ఆయనకి! పైనుంచి కింద దాకా అసలు తిరిమేన ఎక్కడైనా కనిపిస్తుందా మనకి? తిరుమంజనంలో తప్ప ఉత్తప్పుడే ఎప్పుడు మనకి కనిపించదు. అన్ని ఆభరణాలతో నకసిక పర్యంతం అంటారే అంతలా ధరించి ఉంటాడు స్వామి రకరకాల వస్తువులు అన్నిటినీ కూడా. సెల్వ బలదేవ, శ్రీరంగంలో సంపద ఎంతండి అంటే ప్రతిసారి ఆ తురుష్కులో లేకపోతే మొఘల్లో లేదంటే ముస్లింలో దండయాత్ర చేసిందంతా ఎందుకు అంటే ఆ విగ్రహాలు కొలగొట్టేయడానికి. అలాగే సంపద, అంతులేని సంపదట మన శ్రీరంగం కోవెలది. ప్రతిసారి రావడం, ఆ కోశాగారాన్ని దోచుకొని వెళ్ళిపోవడం. ఆ సంపద ఉన్నది, లౌకికమైన సంపద ఉన్నది. అక్కడ పరమాత్మకి ఏ కైంకర్యం కావాలన్నా లేదా భక్తులకి ఏదైనా సౌకర్యాలు చూడాలన్నా అన్నిటికీ లౌకికమైన ద్రవ్యం కూడా అవసరమే కదండి. అది లేకుండా ఏ పని అవుతుంది గనక అది ఉన్నది. శ్రీరంగ క్షేత్రంలో ఆ శ్రీపాదాలను ఆశ్రయించే వారందరికీ కూడా కైంకర్యాన్ని అనుగ్రహించే స్వామి మన శ్రీరంగనాథుడే. ఆయనే బలదేవ, బలరాముడిగా కూడా మీరు అవతారాన్ని ధరించి వచ్చారు కదా అని అంటున్నారు. అంతా తిరువడి బలమే. మీ తిరువడి వల్లనే బలరామావతారం ధరించినప్పుడు కూడా ఆ దేవకీదేవి యొక్క గర్భంలో కాలు మోపాడు బలరాముడు. అంతకుముందు 6 కూడా చనిపోయారు. దేవకీ పుత్రులు 6 కంసుడి చేతిలో చనిపోయారు. బలరాముడు వచ్చాడు, అడుగు పెట్టాడు, ఆ దేవకీదేవి గర్భం అంతా శుద్ధి చేసి రోహిణి గర్భంలోకి వెళ్ళిపోయాడు. స్వామి సంకర్షించబడ్డాడు, అందులోకి వెళ్ళబడ్డాడు స్వామి. ఆ తర్వాత గర్భశుద్ధి అయిపోయింది కదండి, అప్పుడు కృష్ణ పరమాత్మ పుట్టాడు, మనకి దక్కాడు. అలా దేవకీదేవి గర్భాన్ని శుద్ధి చేసి మన శ్రీరంగనాథుడు రూపమైన శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు కూడా ఆయనే అనుకున్నాం మనం, శ్రీకృష్ణుడు మనకి లభించేలా చేసినటువంటి గొప్ప పాదం కదా. ఆ పాదం మీరు మోపడం వల్లనే కదా ఇంత మంగళకరంగా స్వామి కీర్తించబడ్డాడు, స్వామి అవతరించాడు, క్షేమంగా ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. అంతా ఈ తిరువడి వలననే. ఆ శ్రీరంగ క్షేత్రం భాగవత ఆచారి కైంకర్యాన్ని అంతటినీ కూడా లభింపచేసేటువంటి క్షేత్రము. దేనికి లోటు ఉంటుందండి అటువంటి క్షేత్రంలో? ఎవరికి ఏ సేవ కావాలంటే ఆ సేవకి అనుగుణంగా ఎన్ని ఉత్సవాలు, ఆ ఉత్సవాల్లో ఎన్ని కైంకర్యాలు ఉంటాయి మనం చేసుకోవాలని అనుకుంటే గనక అన్ని ఉత్సవాలకి కూడా లోటు లేకుండా ఎవరికి ఏ కైంకర్యం కావాలన్నా సమృద్ధిగా లభించేటువంటి క్షేత్రము శ్రీరంగ క్షేత్రము. ఉంబియం నీయం ఓరంగేల్. మీరు పడుకుంటే ఎలాగర్రా అంటే కృష్ణావతారం ధరించిన స్వామైనా, ఇలా బలరామావతారం ధరించిన స్వామైనా, ఓ శ్రీరంగనాథ నువ్వు పడుకుంటే కుదరదు, మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత మీకుంది. మేమందరం ఎందుకు వచ్చాము? మీ అనుగ్రహం పొందాలని మేము వచ్చాము. మరి మీరు మమ్మల్ని ఇంకా అనుగ్రహించలేదు. అనుగ్రహిస్తే కదా, మీ అనుగ్రహం కోసమే వచ్చినప్పుడు మమ్మల్ని మీరు ఆదరించాలని నియమించట్లేదు, దేవిని కనికరించండి, మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థిస్తోంది మన గోదాదేవి. ఇంతమంది అనుగ్రహాన్ని పొంది మేము ఈ సన్నిధికి వచ్చాం. ఆళ్వార్లందరూ కూడా మమ్మల్ని అనుగ్రహించారు. వారందరితోటి అలాగే నిన్న రామాజుల వారు మొదలియాండాన్ వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది కదా మీ దగ్గరికి మేము వచ్చి రంగనాథ నువ్వు మమ్మల్ని అనుగ్రహించవలసింది అని చెప్పి అంటున్నాం. మనం ఈరోజు పాసురంలో అడిగాము, మీరు నిద్రించతగదు, లేవండి స్వామి లేవండి అని చెప్తున్నారు. నువ్వు నిత్యసూర్య నాయకుడివి అని కీర్తిస్తుంటే ఎక్కడో ఉన్న నిత్యసూర్యులనే అనుగ్రహిస్తావా? నీ వాకిట్లోకి వచ్చి నుంచున్నాం కదా మేమందరం కూడా, మరి మమ్మల్ని కూడా నువ్వు ఆదరించాలి కదా. అల్పులము నిత్య సంసారులము అని అనుకుంటున్నావా స్వామి? మాలాంటి వాళ్ళకే కదా నీ దయ కావాలి. వాళ్ళేముంది నిత్యసూరులు, వాళ్ళకి జ్ఞానం పరిపూర్ణంగా ఉన్నటువంటి వారు, కైంకర్య సంపదని అనుభవిస్తున్నటువంటి వారు. మాలాంటి వారినే కదా, నీ కృపకి అర్హులం మేమే. అసలు నీ గుణాలు ప్రకాశించాలంటే మా దగ్గరే ప్రకాశిస్తాయి అని చెప్పి ఈరోజు పాసురంలో రంగనాథుని అనుగ్రహించమని అడుగుతున్నాం. మనందరం కూడా ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఎഴുந்திరాయ్
கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி சோதாய் அறிவுராய் அம்பரமூடறுத்தோங்கி உலகளந்தா உம்பர்கோமானே உறங்காதெழுந்திராய் செம்பற்கழறச் செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலோரெம்பாவாய். स्वोचिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय यतिराजाय मङ्गलम्.